ఎవరి పనులు వాళ్ళు చేయాలంటూ నీతులు పలికావే కొరటాల, మరి దేవరని నీ పని ఏమైంది అంటూ కొరటాలకి మెగా ఫ్యాన్స్ అయితే కౌంటర్ ఇస్తున్నారు. సో దేవర సినిమాకి ఎవరు ఏళ్లు పెట్టారో ఇప్పుడు చూపించాలని అయితే వార్నింగ్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో మరి అందరూ తననే బ్లేమ్ చేస్తున్నారని, అసలు తనకే సంబంధం లేదని, చిరంజీవి గారు ఎక్కువగా ఇందులో ఇంటర్ఫియర్ అవడం వల్లే తనకైతే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏర్పడిందని చాలా చెప్పారు. అయితే ఇప్పుడు దేవర సినిమాకి సంబంధించి వస్తున్న నెగటివ్ రివ్యూస్ గురించి అసలు నువ్వేమంటావంటూ మెగా ఫ్యాన్స్ అయితే వార్నింగ్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం జనతా గ్యారేజ్ అయితే హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఆచార్య సినిమాకి సంబంధించిన విషయంలో ఏదైతే తప్పులు జరిగాయో దేవరలో అన్ని అలాగే కనిపిస్తోంది. సో మరి దేవర సినిమాకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఎవరు వేలు పెట్టారు అంటూ చెప్తున్నారు. కొరటాల శివకి మెగా ఫ్యాన్స్ ఇచ్చినటువంటి కౌంటర్స్ కి కొరటాల సమాధానం చెప్తారా? ఇప్పుడు ఎన్టీఆర్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తారా? సో మొత్తానికి ఊరికే అయిపోతారా మెగాస్టార్? మెగాస్టార్ అంటే ఆయన ఎన్ని సినిమాలు చేసి ఎన్ని భారీ హిట్లు చేశారు. నువ్వొక్కడివి చెత్త సినిమా తీసినంత మాత్రాన ఆయన ఇంటర్ఫియరెన్స్ వల్లే సినిమా ఫ్లాప్ అయిందని చెప్తారు. సో ఏది ఏమైనా కొరటాల శివకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కూల్ అవుతారా? మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అయితే దేవరకు ఉంటుందా? సో ఖచ్చితంగా కొరటాల అయితే సినిమా రిలీజ్ సమయంలో చిరంజీవి ఫ్యాన్స్ నుంచి ఇబ్బంది ఎదురవుతుందని చిరంజీవి గారు నాకైతే ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారని, మరి ఖచ్చితంగా చిరంజీవి గారు అంటే మంచి మనసు ఎవరికీ ఉండదంటూ ఆయన ఫ్యాన్స్ ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి కనుక సినిమా ఇన్వాల్వ్మెంట్ లో సలహాలు ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అంత లెజెండరీ హీరో, ఐకానిక్ హీరో, ఆయన సలహాలు తీసుకుంటే ఏమీ చెడిపోరు. ఎందుకంటే మొత్తం తను చెప్పినట్టు చేయాలని అయితే ఆయన కూడా అనుకోరు. ఎందుకంటే డైరెక్టర్స్ కి ఒక విజన్ ఉంటుందనేది ఆ మాత్రం హీరోకి తెలియకుండా ఉంటుందా? సో 2 ఏళ్లుగా సినిమాకి వర్క్ చేసినప్పుడు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందో జనాలకు కూడా అర్థమవుతోంది. కాబట్టి దేవర సినిమాకి సంబంధించి ఏ ఒక్క నెగటివ్ రివ్యూ వచ్చినా సంపూర్ణమైన బాధ్యత మరి నీదా ఎన్టీఆర్ దా అంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.